Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు నేను చూపించేస్తుంది సగ్గుబియ్యం పాయసం బెల్లంతో. చాలా బాగుంటుంది, చాలా అంటే ఈజీ. నాకు తెలిసి చాలా వీడియోస్ ఉంటాయి, బట్ చాలా డెడ్ ఈజీగా నేను ఇందులో చెప్తాను. సో ఎవరైనా స్టార్టింగ్ బిగినర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వీడియో హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్గా నేను చూపిస్తాను. ఇందులో మనం ఇక్కడ 1 కప్ తీసుకుంటున్నాము సగ్గుబియ్యాన్ని. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం సోక్ చేసుకొని ఉంచుకోవాలి. వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి 1 అవర్, లేకపోతే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. టైం లేకపోతే దాన్ని మనం 3 కప్స్ ఆఫ్ వాటర్, ఇంకొంచెం మనం ఎక్కువగా వేడి చేసిన వాళ్ళు తాగుతారు కదా ఎక్కువ, సో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మంచిదే. 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్ చాలా బాయిల్ అవ్వాలి, మనకి మరుగుతూ ఉండాలి. అప్పుడు మనం సగ్గుబియ్యాన్ని వేస్తే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అది మనకి సగ్గుబియ్యం కూడా చాలా ఈజీగా బాయిల్ అనేది అయిపోతుంది. దీనికి నేను ఇక్కడ 1 కప్పు బెల్లం పొడిని తీసుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా కొనుక్కున్నది కాదు, అచ్చు కింద ఉంటుంది కదా, దాన్ని తీసుకుని పౌడర్ చేసుకున్నాము. ఆ పౌడర్ని నేను యూస్ చేస్తున్నా. ఇదైతే టేస్ట్ బాగుంటుంది. మీకు పాసిబిలిటీ లేకపోతే డైరెక్ట్గా జాగరీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మీరు అవైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా బెల్లాన్ని మెల్ట్ చేసుకుని ఆ మెల్ట్ చేసుకుని వచ్చిన దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ఇప్పుడు ఈజీగా యాడ్ చేసేసుకుంటున్నాను కప్ని. సో ఇప్పుడు మనం ఇది కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ అయినా ఇది బాయిల్ అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి చేతికి పట్టుకోగానే ఇట్లా జిగురుగా స్టిక్ అవుతూ ఉంటే మనకి అది బాయిల్ అయిపోయినట్టు, ఉడికిపోయినట్టు లెక్క. సో అప్పుడు మనం బెల్లం పొడి ఏదైతే ఉందో అది మనం స్లోగా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే షుగర్ యాడ్ చేయొచ్చు, బట్ షుగర్ అనేది నాట్ ఏ రికమెండెడ్. బెల్లంతో చేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా అక్కడక్కడ ఏమైనా బెల్లం మెల్ట్ అవ్వకపోయినా కూడా ఇప్పుడు మనం హీట్ చేస్తున్నాం కాబట్టి మెల్ట్ అయిపోతుంది. ఫుల్గా ఫైన్ పౌడర్నే చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం నార్మల్గా బాల్స్లో ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఇందులో మనకి మెల్ట్ అయిపోతుంది. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే టేస్ట్ చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. ఒక 2 or 3 ఇలాచీ తీసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. 3-4 ఇలాచీ తీసుకుని మంచిగా దాన్ని పౌడర్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర డైరెక్ట్గా ఇలాచీ పౌడర్ ఉంటే అదే యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి మరుగుతుంది కదా, ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే మనకి బాగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. అట్లా వచ్చాక దీన్ని తినేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోండి. నేనైతే సగం తీసేసి మిగతా సగానికి మిల్క్ అనేది యాడ్ చేసుకున్నా. ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ని తీసుకుని ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం బాయిల్ చేసిన మిల్క్ని ఇందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ సంథింగ్ ఉంటాయి కదా, మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ప్లేనే తినేసిన. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసా, చల్లారిపోయింది. అందుకే ఇక్కడ నేను మిల్క్ని యాడ్ చేసుకుంటున్నా. స్లోలీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
సూపర్ ఉంటుంది. ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. ఎక్కువ ఫెస్టివల్స్కి దీన్ని డిజర్ట్ కింద మనం ప్రసాదాల కింద చేసుకుంటారు. నార్మల్ ఎప్పుడైనా మీకు డిజర్ట్ తినాలనిపిస్తే కూడా తినచ్చు. బయటకు వెళ్ళి అవుట్ సైడ్ స్వీట్స్ తినే కన్నా జాగరీ పౌడర్తో ఇట్లా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక 10 minutesలో ప్రిపేర్ అయిపోయే డిజర్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.